ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విజన్ 2047 డాక్యుమెంటరీకి రూపకల్పన చేసింది. సచివాలయంలో నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యంతో పాటుగా సంస్థ ప్రతినిధులను చంద్రబాబు కలిశారు. 2024 విజన్ డాక్యుమెంట్ తయారు చేయడంపై బాబు నీతి ఆయోగ్తో చర్చించారు. రాబోయే రోజులలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రాజెక్టులపై కూడా ఆయన చర్చలు జరిపారు. గత అనుభవాలు, నిర్ణయాలు, వాటి ఫలితాలు, భవిష్యత్తు ఆలోచనలను నీతి ఆయోగ్తో పంచుకున్నారు చంద్రబాబు. గతంలో సీఎంగా ఉన్నప్పుడు 2001లో చంద్రబాబు విజన్ 2020 అంటూ పెద్ద ఎత్తున హడావిడి చేసిన విషయం తెలిసిందే. మరి విజన్ 2047 గురించి బాబు మధ్యలో ఏముందో ఈ స్టోరీలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజనరీ నాయకుడు అని అంటుంటారు. భవిష్యత్తు ప్రణాళికను ముందుగానే దూరదృష్టితో రూపకల్పన చేస్తారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకువెళ్లాలంటే దానికి దూరదృష్టి ఎంతో అవసరం. అందుకే బాబు దీర్ఘకాలిక వ్యూహాలను రచించడంలో దిట్ట. వాటిని ఇప్పటి నుంచే అమలు చేస్తుంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెప్టెంబర్ 1, 2021లో చంద్రబాబు విజన్ 2020 డాక్యుమెంట్ ద్వారా అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చునని తన మంత్రివర్గ సహచరులకు, ఉన్నతాధికారులకు చెప్పారు. విజన్ 2020 సాధించాలంటే పెద్ద కష్టమేమీ కాదని, దీనికి ప్రతి ఒక్కరూ ఒక టీంగా ఏర్పడి కష్టపడితే సాధించవచ్చన్నారు. ప్రస్తుతం టెక్నాలజీ అందుబాటులో ఉంది. మీకు దిశానిర్దేశం చేసే నాయకత్వం ఉంది. మీరు చేయాల్సింది ఇచ్చిన లక్ష్యం పూర్తయిందా లేదా అనేది మంత్రులతో పాటు బ్యూరోక్రాట్లు చూడాల్సి ఉంటుందని చంద్రబాబు ప్రపంచ బ్యాంకుతో కలిసి ఏర్పాటు చేసిన ఓ వర్క్షాప్లో మాట్లాడుతూ అన్నారు. అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ప్రజలను కూడా భాగస్వాములను చేయాలన్నారు. అలాగే రేటింగ్ ఏజెన్సీలు, క్రిసిల్, స్టాండర్డ్ అండ్ పూర్లను ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై అధ్యయనం చేసి రేటింగ్ ఇవ్వాలని కోరారు. అయితే బాబు విజన్ 2020 డాక్యుమెంట్ విషయానికి వస్తే అటు తర్వాత వచ్చిన ప్రభుత్వాలు సరిగా అమలు చేయకపోవడం, తర్వాత ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోవడం, ఏపీ ముఖ్యమంత్రిగా బాబు రావడం, 2019 ఎన్నికల్లో ఓడిపోవడం జరిగాయి. 2019 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని వ్యవస్థలు కుప్పకూలాయి. తిరిగి ముఖ్యమంత్రిగా చంద్రబాబు పగ్గాలు చేపట్టారు. రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పథంలో నడిపించాలని బాబు గట్టి పట్టుదలతో ఉన్నారు. దీంతో మరోమారు చంద్రబాబు విజన్ 2047 డాక్యుమెంట్ను తెరపైకి తెచ్చారు. విజన్ 2047 సాధించాలంటే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలి. దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు అవసరం. అయితే కేంద్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడం, దానికి చంద్రబాబు మద్దతు అవసరం కాబట్టి కేంద్రం కూడా కాస్త ఉదారంగా నిధులు సమకూర్చవచ్చు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబును నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యంతో పాటు ఆ సంస్థకు చెందిన ప్రతినిధులు ఏపీ సచివాలయంలో కలిశారు. విజన్ 2047 డాక్యుమెంట్పై చంద్రబాబు నీతి ఆయోగ్తో చర్చించారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రాజెక్టులపై చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా గత అనుభవాలు, నిర్ణయాలు, వాటి ఫలితాలు, భవిష్యత్తు ఆలోచనలను నీతి ఆయోగ్తో పంచుకున్నారు. దేశ అభివృద్ధికి తమ వంతు పాత్ర పోషించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికలతో ఆంధ్రప్రదేశ్ పనిచేస్తుందని నీతి ఆయోగ్ అధికారులకు హామీ ఇచ్చారు. విజన్ 2047ను సాధించడానికి తమ ప్రభుత్వం పేదరికం లేని సమాజంతో పాటు జనాభా సమతుల్యతపై కసరత్తు చేసి ప్రణాళికలు రూపొందిస్తుందన్నారు. అన్ని రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను అనుసంధానం చేస్తామన్నారు. ఏపీలో ఏఐ యూనివర్సిటీపై ఆలోచిస్తున్నామన్నారు. వ్యవసాయ రంగంలో కొత్త ఆవిష్కరణలు తీసుకొస్తామని, జీడీపీ వృద్ధి రేటు 15% సాధించడమే తమ లక్ష్యమన్నారు.
అనుకున్న వృద్ధి రేటును సాధిస్తే రాష్ట్రంలో తలసరి ఆదాయం పెరుగుతుంది, పేదల జీవనం మెరుగుపడుతుంది. సంపద సృష్టి పాలసీలతో 2047 విజన్ డాక్యుమెంట్ ఉండాలి అని నీతి ఆయోగ్ అధికారులకు బాబు వివరించారు. ఇదిలా ఉంటే గత ఏడాది ఆగస్టు 15న చంద్రబాబు విశాఖపట్నంలో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బీచ్ రోడ్లోని ఎంజీఎం పార్కులో తన విజన్ 2047 పత్రాన్ని ఆవిష్కరించారు. ప్రపంచాన్ని భారత్ నడపగలదని ఆత్మవిశ్వాసంతో చెప్పారు. 5 వ్యూహాలుంటే ప్రపంచ అభివృద్ధిలో తెలుగువారు ప్రధాన పాత్ర పోషిస్తారన్నారు బాబు. సరైన వ్యూహం ఉంటే అభివృద్ధిలో దూసుకుపోవచ్చన్నారు. 1990 దశకంలో ప్రారంభించిన విద్యుత్ రంగంలో సంస్కరణల వల్ల దేశంలో ఏపీ అగ్రగామిగా నిలిచిందని, సోలార్, పవన, పంపుడు ఎనర్జీ ఉత్పాదక వ్యవస్థలను అనుసరించడంతో సౌర విద్యుత్ యూనిట్ 8 రూపాయల నుంచి 2కు పడిపోయిందని గుర్తు చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విధ్వంసక విధానాల గురించి ప్రస్తావిస్తూ ఏ ప్రభుత్వానికైనా దూరదృష్టి అవసరం, అనుకున్న లక్ష్యాలను సాధించడానికి సరైన ప్రణాళిక, దాన్ని అమలు చేయడంలో చిత్తశుద్ధి చాలా అవసరమని అంటున్నారు. అందుకే చంద్రబాబును విజనరీ లీడర్ అంటారు. ఆయన పాలనలో రాష్ట్ర ప్రజలు అభివృద్ధి ఫలాలు పొందుతున్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది. మరి ఏపీ ప్రజలకు అచ్చే దిన్ వచ్చినట్లేనా? లెట్స్ వెయిట్ అండ్ సీ.